అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆసరా పింఛన్ కోసము తెలంగాణలో ప్రజలు, వితంతువులు కావచ్చు, వృద్ధులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఒంటరి మహిళలు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు. సో వీళ్ళంతా పింఛన్ అర్హులు ఎవరైతే ఉన్నారో గతంలో తీసుకున్న వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు పింఛన్ ఎప్పుడు వస్తుందని. దానికి సంబంధించిన తాజా వార్త చూద్దాము. అయితే ఈ పింఛన్ డబ్బులు మనకు రేపు మొత్తం సాయంత్రంలోగా ఈ పెన్షన్ కార్యక్రమం అయితే పూర్తి కానున్నది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే గతంలో ఇచ్చిన మనం ఒక న్యూస్ ఆర్టికల్ చూసుకున్నాము. అందులో 24 తారీఖులోగా అన్ని పెన్షన్లు పంపిణీ అన్ని జిల్లాల్లో అని చెప్పినారు. అయితే రేపటిలోగా మనకు పెన్షన్లు అయితే అందుతాయి. అండ్ బాకీ పడిన పెన్షన్లు కూడా కలిపి ఇవ్వాలనేసి విపక్షాలు అయితే మండిపడుతున్నాయి ప్రస్తుతం ఉన్న సర్కార్ పైన. అయితే మొత్తం ఇప్పుడు 3 నెలలు అంటే కొత్త పెన్షనా పాత పెన్షనా అన్నది, అంటే ఇప్పుడు 4000 ఉందనుకోండి. సో 4000 6000 పెన్షన్ జూలై నుంచి ఇస్తారు. అండ్ ఇప్పుడు పాత పెన్షన్ ఏంది 2000 4000, ఒకవేళ 6000 లేదు అంటే 4 నుంచి అంటే 12000 ఈ పెన్షన్లు బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పెంచాలనేసి, అంటే పెన్షన్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఈ బకాయిలు పడిన పెన్షన్ కూడా ఇవ్వాలి అర్హులందరికీ అనేసి చెప్పడం జరుగుతుంది. ఒత్తిడి అయితే పెరిగింది ప్రస్తుతం సర్కార్ పైన. ప్రస్తుతం పాత పెన్షను ఈ నెలది ఇస్తారనమాట రేపు. అండ్ కొత్త పెన్షన్ వచ్చి జూలై నెలలో మనకు ఇస్తారు. కొత్త వారికి కూడా కలిపి ఇచ్చే యోచనలో ఉన్నట్టు సర్కార్ తెలుస్తుంది. కానీ దానిపైన ఎటువంటి ప్రభుత్వము ప్రస్తుతానికి అయితే నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తలేదు అఫీషియల్గా. సో దానిపైన ఎటువంటి న్యూస్ వచ్చినా నేను చెబుతాను. అండ్ ప్రస్తుతం అయితే సర్కారు ఈ రైతు భరోసా అండ్ అదేవిధంగా రైతు రుణమాఫీ పైన కేంద్రం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అండ్ ఎప్పటికప్పుడు తాజా వార్తలతో ముందుకు వస్తాను. రేపు మ్యాక్సిమం పెన్షన్ అయితే వస్తుంది. రేపటి అప్డేట్లో ఏమన్నా వస్తే నేను మళ్ళీ మన ఛానల్లో వీడియో చేసి పెడతాను. సో స్టే ట్యూన్గా ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు పెన్షన్ రాని వాళ్ళు మాత్రం లైక్ అయితే చేయండి. అండ్ ప్రతి న్యూస్ మీరు చూడాలి అంటే కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఈ వీడియోని మిత్రులతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.